ఫిఫ్త్ క్వశ్చన్ ఏమంటే విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్ ట్రూ రిగార్డింగ్ ద సప్లై చైన్ సెంట్రలైజేషన్ మెన్షన్ ఇన్ ద టెక్స్ట్. ఇది ఈ టెక్స్ట్లో ఒక ట్రూ స్టేట్మెంట్ అని చెప్పమంటున్నాడు అనమాట. దేని గురించి? సప్లై చైన్ గురించి, సప్లై చైన్ ఫోకస్ గురించి చెప్పమంటున్నాడు అనమాట. సో చైనా కంట్రోల్స్ ఓవర్ 70% ఆఫ్ ది వరల్డ్ కోబాల్ట్ మైనింగ్. ఓకే, చైనా అనేది కంట్రోల్ చేస్తుందా? 70% ఆఫ్ ది కోబాల్ట్ రా మెటీరియల్ కాదు. తర్వాత ద డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో లీడ్స్ ద గ్లోబల్ లిథియం ప్రాసెసింగ్ ఆపరేషన్స్. ఇది కాదు. మోర్ దెన్ ద హాఫ్ ఆఫ్ ది గ్లోబల్ లిథియం ప్రాసెసింగ్ ఈస్ కంట్రోల్డ్ బై ది సింగిల్ కంట్రీ. కాదు. సో సెంట్రలైజేషన్ మేక్స్ ద గ్రీన్ ట్రాన్స్లేషన్ సప్లై చైన్ ఎక్సెప్షనల్ రెసిలియంట్. ఇది కాదు. యూరోప్ ప్రొడ్యూస్ ద హైయెస్ట్ massive cobalt globally, feeds 52% రీసైక్లింగ్ ఇండస్ట్రీస్. సో ఫిఫ్త్ వన్ ఆన్సర్ అవుతుంది. సో సిక్స్త్ వన్ అంటున్నాడు. ఫిఫ్త్ వన్లో 3 ఈజ్ ద ఆన్సర్ అంటున్నాడు అనమాట. ఓకే, ఎందుకు అంటున్నాడు చూద్దాం. మోర్ దెన్ ద హాఫ్ ఆఫ్ ది గ్లోబల్ లిథియం ప్రాసెసింగ్ కంట్రోల్డ్ బై ద సింగిల్ కంట్రీ అనమాట. ఓకే, హాఫ్ ఆఫ్ ది టోటల్ మొత్తం కంట్రోల్ చేసేది ఒక సింగిల్ కంట్రీ కంట్రోల్ చేస్తున్నాను. ట్రూ అడిగాడు కాబట్టి ఇదే ట్రూ అవుతుంది. ఓకే, వాట్ డస్ ద టర్మ్ అర్బన్ రీసైక్లింగ్ మోస్ట్ లైక్లీ టు రిఫర్ ద కంటెక్స్ట్ ఆఫ్ ది ప్యాసేజ్. వాట్ డస్ ద టర్మ్ అర్బన్ రీసైక్లింగ్ అన్నాడు. అర్బన్ రీసైక్లింగ్ మోస్ట్ లైక్లీ టు విత్ కాన్స్ట్ ఏ కాంటెక్స్ట్ ఆఫ్ ది ప్యాసేజ్ అనేది అర్బన్ రీసైక్లింగ్ అనేటువంటి లైన్ ఒబే చేస్తా అంటున్నాడు. రీప్లాంటింగ్ ట్రీస్, ఎక్స్పాండింగ్ గ్రీన్ స్పేసెస్, లార్జ్ మెట్రో పాలసీస్. ఇటువంటి ఓడే లేదు ఇచ్చిన ప్యాసేజ్లో, అది ఎలిమినేట్ అయిపోయింది. ప్రాసెసింగ్ సిటీ గార్బేజ్ ఇంటూ బయోడిగ్రేడబుల్ అగ్రికల్చర్ ఫెర్టిలైజర్స్. ఇది అవ్వదు. సో ఎక్స్ట్రాక్టింగ్ క్రిటికల్ మెటల్స్ అండ్ మినరల్స్ ఫ్రమ్ ది డిస్కార్డ్ టెక్ డివైజెస్ విత్ ద సిటీస్ అనేది రైట్ అవుతుంది. తర్వాత ఎన్ఫోర్సింగ్ స్ట్రిక్ట్ కార్బన్ ఎమిషన్ క్యాప్స్ ఆన్ ద ఫ్యాక్టరీస్ లొకేటెడ్ ఇన్ ద అర్బన్ ఏరియాస్. ఇది అవ్వదు. తర్వాత సెవెంత్ వన్ క్వశ్చన్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ బెస్ట్ డిస్క్రైబ్ ద ఆథర్ టోన్ అండ్ డిస్కసింగ్ ద మూమెంట్ ఆఫ్ ది ఈ వేస్ట్ ఫ్రమ్ ది హై ఇన్కమ్ టు లో ఇన్కమ్ నేషన్స్. సో విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ బెస్ట్ డిస్క్రైబ్ ద ఆథర్ టోన్ పరంగా ఆలోచిస్తే ఏ లైన్ అనేది బెస్ట్గా డిస్క్రైబ్ చేస్తుంది? ఇప్పుడు మనం డిస్కస్ చేసిన దేని మూమెంట్ అంటే ఈ వేస్ట్ ఫ్రమ్ హై ఇన్కమ్ టు లోవర్ ఇన్కమ్ నేషన్స్. హై ఇన్కమ్ టు లోవర్ ఇన్కమ్ నేషన్స్ అన్నమాట. ఆబ్జెక్టివ్ అండ్ క్యాలిబ్రలిటీ అండ్ క్రిటికల్ అండ్ కాషన్స్. ఇట్ ఈస్ ఎ క్రిటికల్ అండ్ కాషనేషన్ అవుతుంది అనుకుంటున్నాను. క్రిటికల్ కాషన్స్ అయితే రెండు అవ్వాలి. ఆప్టమిస్టిక్ అండ్ డెవలపింగ్ అండ్ పర్ఫెక్ట్ మేనేజింగ్ అండ్ ఎంకరేజింగ్ అయితే అవ్వాలి, లేకపోతే క్రిటికల్ అవ్వాలి. ఎందుకంటే ఈ వేస్ట్ ప్రాసెసింగ్ అనేది హై ఇన్కమ్ టు లోవర్ ఇన్కమ్ నేషన్స్ ఆ విధంగా మూవ్మెంట్ చేయడం అనేది క్రిటికల్ అండ్ కాషనరీగానే ఉంటుంది అనమాట. సో తర్వాత ఇంకేమంటాడు, బేస్డ్ ఆన్ ది కాంటెక్స్ట్ బట్టి ఇఫ్ ద గ్లోబల్ డిమాండ్ ఆఫ్ ది బ్యాటరీ మినరల్స్ ఇంక్రీజ్ బై 450%, 2020 కల్లా 450% అనేది ఇంక్రీజ్ అవుతుంది అంటాడు. అయితే వాట్ ద బేస్ లైన్ ఇష్యూ దే ఎక్సాసర్బేటెడ్ వర్స్టెడ్ నెక్స్ట్ వర్షన్ ఇఫ్ రీసైక్లింగ్ రేట్స్ డో నాట్ ఇంప్రూవ్. సో వాట్ బేస్ లైన్ ఇష్యూ అనమాట. ఇప్పుడు రీసైక్లింగ్ రేట్స్ అనేవి ఇంప్రూవ్ చేయకపోతే ఏ కండిషన్స్ అని వర్స్ట్గా అయిపోతాయి అంటున్నాడు. ఇఫ్ ఇన్ కేస్ బ్యాటరీ అనేది మినరల్స్ బ్యాటరీకి సంబంధించిన డిమాండ్ అనేది 2030 కల్లా 450 అయితే ఇంక్రీజ్ అయితే ఓవర్ డిపెండెన్స్ ఆన్ ది సెంట్రలైజ్డ్ ఫారెన్ మినరల్ సప్లైస్. తర్వాత కంప్లీట్ డిప్లేషన్ ఆఫ్ ది ఆఫ్రికన్ కాపర్ కాదు. షార్ప్ డిక్లైన్ ఆఫ్ ఇన్ ద యూరోపియన్ పెర్ క్యాపిటల్ టెక్ కన్సంప్షన్ కాదు. ద ఓవర్ ప్రొడక్షన్ ఆఫ్ ద ప్లాస్టిక్ ప్యాకేజింగ్ ఎలక్ట్రానిక్స్ మార్కెటింగ్. ఓకే, తర్వాత ఓవర్ డిపెండ్స్ ఆన్ ది సెంట్రలైజ్డ్ ఫారెన్ సప్లై వల్ల డిపెండ్ అవ్వటం వల్ల సో మనం ఎక్కువగా వాటిని యొక్క దిగుమతి చేసుకోవడం వల్ల అది మెయిన్గా ఎఫెక్ట్ అవుతుంది అంటున్నాడు అనమాట. తర్వాత వాట్ ఈస్ ద స్ట్రక్చరల్ ఫంక్షన్ ఆఫ్ ది సెకండ్ పారాగ్రాఫ్ రిలేటెడ్ టు ద టెక్స్ట్ ఆఫ్ ది హోల్.
ప్రొవైడ్ జియోగ్రఫికల్ బ్రేక్ డౌన్ టు ఇలిస్ట్రేషన్ ఆఫ్ ది ఇంబ్యాలెన్స్ ఇన్ ద జనరేషన్ ఆఫ్ ది ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఇది అయ్యే ఛాన్స్ ఉంది. సో నైన్త్ వన్ ఇస్ ద ట్రూ ఆన్సర్. సో విచ్ ఈస్ ద క్లోజెస్ట్ మీనింగ్ ఆఫ్ ది అప్సైలం? అప్సైలం అంటే వెరీ పూర్ అని అర్థం. ఓకే, యూజ్డ్ ఇన్ ద సెకండ్ పారాగ్రాఫ్. ప్రొఫౌండ్ అంటే క్లియర్ లేని, ఎక్స్ట్రీమ్లీ పూర్. క్లోజెస్ట్ మీనింగ్ ఎక్స్ట్రీమ్లీ పూర్ అని అర్థం అవుతుంది. యావరేజ్ రైజింగ్, రైట్, ఎక్స్ట్రీమ్లీ పూరే. ప్రొఫౌండ్ మీనింగ్ చూద్దాం. ప్రొఫౌండ్ ఆల్రెడీ చదివాను, బట్ మరొకసారి ప్రవేశిద్దాం. ప్రొఫౌండ్ అంటే వెరీ లోతైన అని మీనింగ్ వస్తుంది అనమాట. ప్రొఫౌండ్ రాస్తున్నాను చూడండి. చాలా లోతైన, ప్రొఫౌండ్. చాలా ప్రొఫౌండ్ నాలెడ్జ్ అంటాం. ప్రొఫౌండ్. చాలా లోతైన జ్ఞానం. తర్వాత విచ్ వర్డ్ ఇస్ ఆపోజిట్ మీనింగ్ ఆఫ్ ది ప్రికారియస్? ప్రికారియస్ అనేదంటే రిస్కీ. తర్వాత ఫ్రెజైల్ అంటే అది కూడా రిస్కీ, ఇది అవ్వదు. అన్ప్రెడిక్టబుల్ అవ్వదు, కాస్ట్లీ అవ్వదు. అయితే రిజిడ్, సెక్యూర్. అయితే సెక్యూర్ అయితే అవుతుంది. 11 రెండే ఆన్సర్. వాట్ ఈస్ ద సేఫ్లీ ఇన్ఫర్డ్ అబౌట్ ద యూజ్ గూడ్స్ మార్కెట్ డిస్క్రైబ్డ్ ఇన్ ద మేనేజ్మెంట్? ఇట్ ఈస్ సమ్టైమ్ యూజ్డ్ లీగల్ లూప్ ఆన్ బైపాస్ డొమెస్టిక్ వేస్ట్ మేనేజ్మెంట్ రెగ్యులేషన్స్. ఇది ఆన్సర్. తర్వాత వచ్చేసరికి ప్యాసేజ్ టూ చదువుదాం. ఓవర్ ద పాస్ట్ డికేడ్స్ అన్నాడు. ఓవర్ ద పాస్ట్ డికేడ్స్ అంటే కొన్ని సంవత్సరాల నుంచి సెంట్రల్ బ్యాంక్ ఏం చేస్తుందంటే ఎమర్జింగ్ మార్కెటింగ్ ఎకనామీస్ have increasingly integrated the algorithm risk assessments into smallholder అంటే స్మాల్ హోల్డ్ ఫార్మా అగ్రికల్చర్ లెండింగ్ frameworks. Traditionally, agriculture credit distributions have governed by the state